హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో ఈరోజు బ్లాగ్ అయితే నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు చిన్న శ్రీమంతం ఫంక్షన్ ఉందన్నమాట. సో బయలుదేరుతున్నాము. జస్ట్ నేను ఇంకా ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈ చిన్న బుట్టలు పెట్టుకున్నాను అనమాట, గోల్డ్వి. అండ్ సింపుల్గా చైన్ వేసుకున్నా, పెద్దగా వేసుకోవాలని లేదు, ఇక్కడే కాబట్టి నార్మల్గా వెళ్ళిపోతున్నా. అండ్ ఇవైతే నేను 9th క్లాస్ ఉన్నప్పుడు, 9th 10th ఆ టైంలో అమ్మ చేపించిందనమాట. అప్పుడు నాకు అస్సలు నచ్చేది కాదు. ఈ మధ్య కూడా నాకు నచ్చలేదు. ఎందుకనో ఈరోజు చాలా బాగా నచ్చింది పెట్టుకొని ఉంటే. ఎందుకో తెలియదు, ఈ మధ్య అంతా నాకు ఇవి నచ్చలేదు, నాకు వద్దు, నేను చెడగొట్టి వేరే చేయించుకుంటాను అని చెప్పేసి అనేదాన్ని అనమాట. కాకపోతే నాకు త్వరగా వస్తువు చెడగొట్టడం ఇష్టం ఉండదు అనమాట. అలా అని గుర్తుగా ఉంటుందని ఉంచుకుంటాను ఎక్కువగా. ఇవి పెట్టుకొని చాలా ఇయర్స్ అయిపోయిందండి. మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను. నాకైతే ఇప్పుడు చూసుకుంటుంటే మంచిగా అనిపిస్తుంది. శారీ మీదకేమో, మరి డ్రెస్ మీద వేసుకున్నప్పుడు వేసుకున్నాను అనమాట. అప్పుడు నాకు అస్సలు నచ్చలేదు, నా ఫేస్కి అస్సలు సూట్ అయినట్టు అనిపించలేదు. బట్ ఈరోజు మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ నేను రెడీ అయిపోతున్నా, తర్వాత బాబుని కూడా రెడీ చేయాలి. బాబు ఇప్పుడే నిద్రలేచాడనమాట. ఇంకా మా హస్బెండ్ బయటకు తీసుకెళ్లారు. ఈ లోపల నేను ఫాస్ట్గా అమెజాన్ ఒక వీడియో ఉంటే షూట్ చేశాను. అండ్ ఇప్పుడు ఇంకా ఉన్నాయి వీడియోస్ షూట్ చేయాల్సినవి, బట్ అంత టైం లేదనమాట. ఇంకా బ్యాంగిల్స్ అయితే నార్మల్ వేసేసుకుంటాను. బట్ శ్రీమంతంకి వెళ్తున్నప్పుడు ఏమన్నా తీసుకెళ్తాం కదా, బాగా దగ్గర అయితే శారీ కానీ అట్లాగా మంచిగా తీసుకెళ్తాం కదా. అండ్ ఇప్పుడైతే నేను ముందుగా అయితే ప్లాన్ చేసుకోలేదు. బ్లౌజు, స్వీట్స్, ఫ్రూట్స్ అట్లా తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఇంకా రెడీ చేయలేదు అవి కూడా. వన్స్ నేను రెడీ అయిపోయిన తర్వాత అవి కూడా రెడీ చేస్తాను. హెయిర్ వాష్ అయితే చేసేసాను అనమాట. సో నాకు పెద్దగా టైం పట్టదు హెయిర్ స్టైల్ వేసుకునే దానికి, ఎందుకంటే చాలా సింపుల్గా వేసేసుకుంటాను. ఇంకా నేను ఎక్కువ చిక్కు కూడా తీయట్లా. సో పాపని తీసుకెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నాం. చేస్తాను. జస్ట్ సింపుల్గా క్లచ్ పెట్టేసుకుంటా. అండ్ వెనక కొంచెం అల్లుకుంటే సరిపోతుంది అంతే. అండ్ ఇక్కడైతే జడ వేసేసుకుంటానండి. నా హెయిర్ అయితే ఇంకా తడిపొడిగానే ఉంది. డ్రైయర్ అయితే పెట్టాలనుకోవట్లేదు. అందుకోసం అని చెప్పేసి నేను డైరెక్ట్గా వేసేసుకుంటున్నా. మళ్ళీ రాగానే కొంచెం ఓపెన్ చేసామంటే మనం త్వరగా డ్రై అయిపోతుంది అని చెప్పేసి. అండ్ ఇదైతే కుదరలేదనమాట. మళ్ళీ విప్పేసి మళ్ళీ వేసుకున్నాను. జస్ట్ పైన టిక్ టాక్స్ పెట్టేసుకొని కింద నార్మల్గా అల్లేసుకున్నాను అనమాట. పెద్దగా హడావిడైతే ఏం చేయలేదు. అండ్ అక్కడ కూడా నేనేం షూట్ చేయలేదండి. బాబుకి మాత్రం నా 2 పిక్స్ తీసుకున్నా గుర్తుగా ఉంటుందని చెప్పేసి. నాకు బాగా క్లోజు, నేను అంటే రెగ్యులర్గా వెళ్ళి నాకు ఎంతో అయితేనే వీడియో షూట్ చేస్తానన్నమాట. లేదంటే చాలా షైగా ఫీల్ అవుతా బయట వీడియోస్ తీయాలంటే. సో మీరు చూస్తున్నట్టయితే నాకు బయట వీడియోస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఇక్కడైతే నేను హెయిర్ జెల్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది చాలా బాగుంటుందండి. అసలు హెయిర్ ఎంత స్మూత్గా అనిపిస్తుందంటే అంత బాగుంటుందన్నమాట. అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. ఇంకా ఎలా ప్రిపేర్ చేశారక్క అని చెప్పేసి అయితే అడగొద్దు. నేను జస్ట్ మీకు ఒక 2 or 3 డేస్లో వీడియో అయితే షేర్ చేస్తానండి. సో ఇదంతా కూడా నేను పెట్టేసుకొని. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది అంటే కొంతమంది నాకు పర్సనల్గా చెప్పింది ఏంటంటే, అక్క మాకు కొన్ని యూజ్ చేసినప్పుడు అంటే కోల్డ్ చేయడము, అండ్ కొంతమందికి సైనస్ ప్రాబ్లం, అంటే సైనస్ అనే కాదు కానీ కొంచెం కోల్డ్ త్వరగా వస్తుంది. అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే, మీరు ఎప్పుడైనా సరే హెయిర్ ప్యాక్స్ కానీ హెయిర్ జెల్స్, టానిక్స్ ఏది పెట్టుకున్నప్పుడు ఏదైనా కొంచెం వేడిగా తీసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ జీరా వాటర్ కావచ్చు, టీ, అండ్ ఏదైనా సరే. నేనైతే ఈరోజు ఇక్కడ రాగి జావా ప్రిపేర్ చేసుకున్నా. అండ్ రాగి జావా మీరు రెగ్యులర్గా అంటే రాగి పిండితో జావానే కాదు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు ఐరన్ కొంచెం మంచిగా వస్తుంది. అండ్ దీనివల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి, హెయిర్ ఫాల్ అవ్వడం. అండ్ తర్వాత మీకు బాడీలో ఏమన్నా నర్వ్స్ ప్రాబ్లం ఉన్నా కూడా మంచిగా స్ట్రెంగ్తన్ చేస్తుంది అనమాట. సో ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకని మీతో షేర్ చేస్తున్నా. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు వేస్తున్నాను అనమాట. సో పెసరట్టు అంటే ఈ మధ్య చాలా రోజులు అయిపోయింది వేసి, ఎందుకనో చాలా డేస్ చేయలేదు. అండ్ పెసరట్టు కాంబినేషన్లోకి ఉప్మా ప్రిపేర్ చేశాను అనమాట. నేనైతే ఫస్ట్ టైం అండి. బయట చాలామంది
పెసరట్టు ఉప్మా అంటారు, కానీ నేనైతే ఎప్పుడు చేయలేదన్నమాట. బయట తినను కూడా తినలేదు. ఆ మన్మధుడు సినిమాలో వినడం తప్పితే పెసరట్టు ఉప్మా అని ఎప్పుడు టేస్ట్ చేయలే. ఇక ఈరోజు చేద్దామని చెప్పేసి ఉప్మా చేశాను. పెసరట్టు ఉప్మా అండ్ తర్వాత ఆనియన్ పెసరట్టు ఇట్లాగా 3 రకాలు చేశాను అనమాట. మీ ఇంట్లో మీరు చేస్తే ఏం స్పెషల్స్ చేస్తారు అన్నది కామెంట్ చేయండి. సో ఈరోజు ఓన్లీ గీతో అనమాట. ఈసారి ఎప్పుడైనా పెసరట్టు పిండి ఎలా వేసుకుంటానో కూడా చూపిస్తాను, ఎందుకంటే చాలా బాగా వచ్చిందండి, చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సో అందరు తినడం అయిపోయింది, ఫైనల్లీ లాస్ట్ నేనన్నమాట. సో నేను కూడా 3 రకాలు వేసుకుంటున్నాను. ఒక ఆనియన్ పెసరట్టు, ఒక ఉప్మా పెసరట్టు అండ్ తర్వాత నార్మల్. వేద కూడా ఫస్ట్లో తినను అనేదన్నమాట, బట్ ఈరోజు తినింది. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిందండి, అలాగే ఫ్రెష్ అప్ కూడా అయిపోయాను. నెక్స్ట్ నేను లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట. లంచ్ అయితే స్పెషల్గా ఏం లేదు ఈరోజు, జస్ట్ చాలా సింపుల్ అనమాట. పెరుగు చట్నీ చేద్దాం అనుకుంటున్నా, పెరుగు పులుసు అండ్ దెన్ తర్వాత దోసకాయ పచ్చడి. సో ఇటు అనమాట. రైస్ అయితే పెట్టేశాను, ఇంకా 2 చేయాలి. ఆ లోపల నేను అమెజాన్ నుంచి కొన్ని కుర్తీ సెట్స్ తీసుకున్నానండి. నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చాయి. మీతో కూడా దీని రివ్యూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. సో క్వాలిటీ నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా వస్తుందని చెప్పేసి, చాలా బాగా నచ్చాయన్నమాట. అండ్ ప్రైస్ రేంజ్ కూడా మనకి వితిన్ 700 రూపీస్ లోపలే ఈ కుర్తీ సెట్స్ ఉన్నాయి. ఇప్పట్లో 700కి ఏమొస్తుంది చెప్పండి, అది కూడా కంప్లీట్ ప్యాంటు, టాపు, తర్వాత దుప్పట్టా సెట్ అనమాట. సో ఫస్ట్ నేను తీసుకున్నది వచ్చేసి కాటన్ అండి, బ్లూ కలర్ తీసుకున్నాను. సో నెక్ వచ్చేసరికి ఇలా వస్తుందన్నమాట. అనార్కలి మోడల్ కుర్తీ అనమాట. హ్యాండ్స్ వచ్చేసరికి మనకి 3/4 హ్యాండ్స్ వస్తుంది. అండ్ క్వాలిటీ అయితే క్లాత్ క్వాలిటీ చాలా బాగుందండి. బ్రాండ్ వచ్చేసి క్లోసియా బ్రాండ్ నుంచి అనమాట. ఫినిషింగ్ బాగుందండి, ఓవర్లాక్ ఇచ్చారు. సో మనకి ఏంటంటే పోగులు రాకుండా ఉంటుంది. అండ్ దెన్ కింద డౌన్ వచ్చేసరికి ఇట్లా కింద బార్డర్ అయితే ఇచ్చారనమాట, హ్యాండ్స్కి ఎట్లా ఇచ్చారో సేమ్ అది. అండ్ నెక్స్ట్ దీని ప్యాంట్ చూద్దాము. సో ప్యాంట్ వచ్చేసి మనకి బార్డర్ ఉంది కదండి, అదే క్లాత్ అండి. ఇది కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్. అండ్ ప్యాంట్ వచ్చేసరికి 2 సైడ్స్ కూడా ఎలాస్టిక్ వస్తుందన్నమాట. సో ఇదైతే కనుక పెలాజో ప్యాంట్ అండి, నార్మల్ ప్యాంట్ కాదు, పెలాజో ఇచ్చారు. అండ్ దీనికి దుప్పటా కూడా ఉందండి. దుప్పటా అయితే కనుక ప్యూర్ కాటన్. సో చూపిస్తాను అది కూడా మీకు. ప్యాంటు అలాగే టాప్ కాంబినేషన్ అనమాట. అండ్ కింద ఓవర్లాక్ కూడా వాళ్ళే చేసేసారు. సో సైడ్ వచ్చేసి మనకి బ్లూ కలర్ బార్డర్ ఉంటుంది. అండ్ మీకు డౌన్ వచ్చేసరికి టాప్ కలర్, అంటే టాప్ మనకి ఏ కలర్ ఉందో ఆ కలర్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. వేసుకున్నవి కూడా ఎండింగ్లో యాడ్ చేస్తాను, చూడండి. అప్పుడు మీకు క్లియర్ ఐడియా ఉంటుంది వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా. సో నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ కుర్తీ సెట్ చూద్దామండి. ఇది నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చిందనమాట. కలర్ కూడా చాలా లైట్ కలర్ ఉంది. ఎవరైతే ఆఫీస్కి వెళ్తుంటారో వాళ్ళకి కానీ, కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు వీనెక్ ట్రై చేయలేదండి, దీనికైతే వీనెక్ వచ్చిందనమాట. సో వీనెక్ ఏంటంటే నాకు కొంచెం డీప్గా ఉంటుంది అనిపిస్తుంది, అందుకని ఎప్పుడు ట్రై చేయలా. సరే ఈసారి ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను వీనెక్ అనమాట. అండ్ క్లాత్ అంతా కూడా చాలా బాగుందండి. మనకి రా సిల్క్లో వచ్చినప్పుడు లైన్స్ వస్తుంది కదా, అలా వస్తుందన్నమాట. మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను. మొత్తం కూడా మనకి ప్రింటెడ్ అండి, చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద ఫ్లవర్స్ ప్రింటెడ్ వస్తుందన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి కట్ కుర్తీ అండి. సో ఈ బ్రాండ్ అయితే కనుక గోశ్రీకి అనమాట. మనకి పెట్టిన ప్రైస్కి వర్త్ అనిపిస్తుంది అనమాట. సో ఇదైతే కనుక నార్మల్ 3/4 హ్యాండ్స్ అండి. సో దీనికి సెట్గా సేమ్ కలర్ ప్యాంట్ అలాగే దుప్పటా కూడా వచ్చిందండి. మెయిన్గా ఈ డ్రెస్ నేను దుప్పటా చూసి తీసుకున్నాను అనమాట. నాకు చాలా వరకు దుప్పటా వచ్చిన సెట్స్లో నేను దుప్పటా చూసే సెలెక్ట్ చేసుకుంటాను. సో అంత ఇష్టం అనమాట దుప్పటాస్. ఈ మధ్య కాలంలో ఎక్కువ కుర్తీస్ అయిపోయాయి, ఇక మళ్ళీ కొంచెం నార్మల్ డ్రెస్సెస్కి అలవాటు చేసుకోవాలనుకుంటున్నా. సో దానికోసమే అన్నీ కూడా కుర్తీ సెట్స్ తీసుకుంటున్నాను అనమాట ఈ మధ్య. అండ్ నెక్స్ట్ ప్యాంట్ అయితే కాటన్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ మరీ మందంగా లేదు, అలా అని మరీ పలచగా లేదనమాట క్లాత్ వచ్చేసి. అండ్ ఇదైతే కనుక ఎలాస్టిక్ అండి. అండ్ మనకి 1 సైడ్ వచ్చేసి పాకెట్ వస్తుంది అనమాట. ఇందాక మీకు చూపించిన కుర్తీ సెట్లో పాకెట్ ఏం లేదండి ప్యాంట్కి, ఎందుకంటే అది అనార్కలి కాబట్టి మనం మెటా యూజ్ చేయము. సో ఇది కట్ కాబట్టి 1 సైడ్ అయితే పాకెట్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి పలాజో ఏం కాదండి, నార్మల్ ప్యాంట్ మోడల్ అనమాట. ఇప్పుడు దుప్పటా చూపిస్తాను.
సో దుప్పటా వచ్చేసరికి ఇలా మల్టీ కలర్ వస్తుందండి. మనకి ఈ డ్రెస్లో ఏం కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అయితే యూజ్ చేశారనమాట. మొత్తం కూడా మనకి జిగ్జాగ్ వస్తుందన్నమాట, స్మాల్ బిగ్ మీడియం లైన్స్ తోటి. అండ్ ఎండింగ్స్ కూడా స్టిచ్ చేసేసారండి, మనం స్టిచ్ చేయించాల్సిన పని కూడా లేదు. సో చాలా సాఫ్ట్గా ఉందండి దుప్పటా అయితే. ఇది కాటన్ అయితే కాదు, షిఫాన్ క్లాత్ అంటారు కదా, అందులోనే మంచి మెటీరియల్ అనమాట. సో దుప్పటా అయితే ఇలా ఉంది. సో లెంత్ కూడా బాగానే వచ్చిందండి. మీకు సైడ్ యాడ్ చేస్తాను కదా, మీకు అర్థమవుతుంది లెంత్ ఎలా ఉంది అనేది. గ్రోసరీకి నుంచి నేను ఇంకొక కుర్తీ సెట్ అయితే తీసుకున్నానండి. ఇది కూడా వీనెక్ వస్తుంది అనమాట. ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న మోడల్ అనమాట ఇదైతే కనుక. సో చూస్తున్నారు కదా వీనెక్. సో ఈ హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అండి. మనకి డ్రెస్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది. ఇది ఆలివ్ గ్రీన్ అలాగే బ్లాక్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా మనకి నార్మల్ కట్ కుర్తీయేనండి. సో ఇక్కడ మనకి బ్లాక్ కలర్ వచ్చింది కదండి. ప్యాంట్ అయితే కనుక గ్రే కలర్ ఇచ్చారనమాట, డార్క్ యాష్ కలర్. సో ఇది కూడా మనకి ప్యాంట్ చాలా బాగుందండి. 2 సైడ్స్ ఎలాస్టిక్ వచ్చింది. ఇది 1 సైడ్ ఎలాస్టిక్ 1 సైడ్ నార్మల్ వస్తే ఏంటంటే కొంచెం టైట్ అనిపిస్తుంది. బట్ 2 సైడ్స్ ఎలాస్టిక్ ఇస్తే మాత్రం మనకి కొంచెం కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో దీనికి కూడా మనకి పాకెట్ అయితే ఇచ్చారండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. సో దీనికి కూడా మనకి సింగిల్ సైడ్ పాకెట్ అయితే వస్తుందండి. ఇవన్నీ కట్ కుర్తీస్ కదా, ఈ మధ్య కట్ కుర్తీస్ చాలా వాటికి ప్యాంట్స్కి అయితే పాకెట్ ఉంటుంది. అండ్ ప్యాంట్ వచ్చేస్తే నార్మల్ ప్యాంట్ మోడల్ అండి. వచ్చేసరికి మనకి గ్రేని డార్క్ గ్రే కాబట్టి మనకి ఇది బ్లాక్ లాగా కనిపిస్తుంది. సో ఇది కోటా అంటారు కదా, సో అటువంటి మెటీరియల్ అనమాట దుప్పటా వచ్చేసరికి. సో దుప్పటా మొత్తం కూడా మనకి బాందిని ప్రింట్ అయితే వచ్చిందనమాట. సో మనకి టాప్ ఏ కలర్లో అయితే ఉందో ఆ కలర్ బాందిని ప్రింట్ ఇచ్చారు. సో దీనికైతే కనుక చున్నీ చాలా బాగుందండి. అండ్ కింద వచ్చేసరికి ఆలివ్ గ్రీన్ డిజైన్ ఇచ్చి అండ్ ఎండింగ్ టాజల్స్ కూడా ఇచ్చారనమాట. చూస్తున్నారు కదా, 2 సైడ్స్ కూడా మనకి టాజల్స్ ఉందండి. అండ్ చాలా అఫిషియల్గా ఉంటుంది వేసుకుంటే. సో ఇది కూడా నేను దుప్పటా బాగా నచ్చి తీసుకున్నాను. ఇందులో చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ లేదు కాబట్టి నేను తీసుకున్నాను. మీరు కూడా నచ్చి తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేశాను, సో అవి చెక్ చేయండి. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. అండ్ కొత్తగా ఈ ఛానల్ని చూస్తుంటే నా ఛానల్లో కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.